హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు ఎలా గడిచింది ఏంటి అనేది ఈ వీడియో అనమాట. పొద్దున్నే వాకిలి ఊడ్చి ముగ్గైతే పెట్టేశాను. సింపుల్గా ఇలా పెట్టుకున్నాను అనమాట. ఈరోజు కొంచెం వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టుకోవడానికి కొంచెం లేట్ అయిందనమాట. అందుకని సింపుల్గా అలా వేసేసుకున్నాను ముగ్గు. ఈ మొక్కలు చూసారా? ఇవి వచ్చేసి నాకు పేరైతే తెలియదు కానీ క్రోటన్ మొక్కలు అనమాట. ఇవి 3 ఒక రకము. అలాగే పక్కనే మనకి ఇంకో రకం ఉంది కదా, అంటే కొంచెం వైట్ కలర్లో ఉంది కదా, అదొక రకం అనమాట క్రోటన్ మొక్కలు. అలాగే ఆ చిన్న చిన్న వైట్ కలర్ ఫ్లవర్స్ ఏమో వాటిని ఏమంటారు సడన్గా పేరు కూడా మర్చిపోయాను అనమాట. తుమ్మిపూలు. తుమ్మిపూలు అంటారు. శివుడికి చాలా ఇష్టము. అంతకుముందు మనకి బయట ప్రహరీ అమ్మటే చాలా పూలు ఉండేవి. శివుడికి మనకి కార్తీక మాసంలో అలాంటి టైంలో అంటే కొయ్యటం కొంచెం టైం పట్టింది కానీ పూజకి ముందు రోజో లేకపోతే సాయంత్రం పూట పూజ అనంగా పొద్దున పూట కోసుకుంటే సరిపోయిద్ది. అలా కోసి పెట్టేదాన్ని అనమాట. అంతకుముందు చాలా ఉండేవి. ఇప్పుడు ఆ మొక్కలన్నీ పోయినాయి. మొన్న మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను కదా, క్రోటన్ మొక్కలతో పాటు అది కూడా విత్తనం వచ్చిందట్టుంది, మొలిసిందనమాట మొక్క. అయితే అవన్నీ చూపిస్తున్నాను మీకు. అలాగే వాటిని ఏమంటారు, ఏంటి వాళ్ళు నేను పేర్లన్నీ మర్చిపోతున్నాను. అదే వెన్న ముద్దలు అంటారు కదా, పింక్ కలరు అవి. అదైతే హైబ్రిడ్, అంటే దాన్ని ఏమంటారు, చిన్న మొక్కకే పూలు వస్తాయి అనమాట. మామూలుగా అయితే మనకి ఎన్న ముద్దలు అంటే పెద్ద పెద్ద చెట్లు అవుతాయి కదా, ఇవి అలా కాదనమాట. చిన్న కుండీలో కూడా పోయించుకోవచ్చు. మా ఆడపడుచు పంపించిందని చెప్పాను కదా కుండీలు. ఆ కుండీలు తీసుకొచ్చేటప్పుడే తను ఎప్పుడో పెట్టుకుందనమాట ఆ కుండీలో. ఆ మొక్కలు అలాగే తీసుకొచ్చాము. అట్లా చిన్న మొక్కకి అట్లా పూలు పూస్తే భలే అందంగా అనిపించింది. చాలా వరకు రాలిపోయినాయిలండి. మొన్న అయితే బాగా ఎక్కువగా పూసినాయి అనమాట. కుండీలో మొక్కలు అయితే అలా ఉన్నాయి. ఈ వంగ మొక్కలకి చూసారా ఎన్ని కాయలు వచ్చినాయో. ఈరోజు అయితే వంకాయలు కోసాను, ఫస్ట్ కోత అనమాట. ఈరోజు అదే కర్రీ చేయాలి. నేను బయట వాకిలి ఊడ్చి మొక్కల పని అది చూసుకున్న తర్వాత ముగ్గులే పెట్టిన తర్వాత ఇటువైపుకి వచ్చాను అనమాట. ట్యూషన్ పిల్లలు హాఫ్ డేస్ కదా, ఆడుకోవడానికి వచ్చారు. వచ్చి చూడండి ఎట్లా వేసి వెళ్ళారు. అంటే మనకి కిళ్ళీలు కవర్లు ఉంటాయి చూసారా, ఆ కవర్లో ఒక జాంపిందాను మందార పూలు అవి 2 ప్యాకింగ్ చేసి లోపలికి ఇసిరేసి వెళ్ళారు. అట్లాగే బయట కూడా చూపించుతాను రండి అసలు ఎలా చేశారో. పిల్లలు అసలు ఉండమన్న కాడ ఉండరు అనమాట. ఈ గేట్ అంతా ఆలు నెంబర్స్, ఇక్కడ చూసారా లవ్ సింబల్ వేసి పేర్లు కూడా రాశారనమాట. పిల్లలు అసలు జానాబెత్తలేరు. చేసే చేష్టలేమో ఇవన్నమాట. తిప్పి తిప్పి 10 ఏళ్ళు కూడా ఉండవు, అప్పుడే లవ్ సింబల్ వేసి పేర్లు రాశారు. వీళ్ళని అసలు తన్నాలి. అసలు ఎప్పుడు రాశారో నేను కూడా చూడలే. ఇప్పుడు వాకిలి ఉడుద్దామని చూస్తే ఈ గేట్లంతా ఇట్లా రాశారనమాట. ఆడుకోవడానికి వచ్చి ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇటు సైడ్ కూడా మొత్తం ఊడ్చేసి కడిగి ముగ్గైతే పెట్టుకుంటున్నా. ఈ ముగ్గు గురించి అయితే మాత్రం నన్ను అడగకండి. అసలు ఈరోజు నేను ఏ ముగ్గు పెట్టానో నాకే అర్థం కాలేదు. ముగ్గు వేసేటప్పుడు ఎటు నుంచి ఎటు గీతలు కలుపుతున్నానో నాకు అసలు అర్థం కాలేదన్నమాట. తప్పుపోయింది. సర్లే అని చెప్పి దాన్ని అట్లా కవర్ చేసి ముగ్గు అయితే పూర్తి చేశాను. తర్వాత నవ్వు వచ్చింది అనమాట. ఇంతటి ముగ్గు ఎవరికి రాదని వీడియో తీశాను అని నవ్వుకున్నా. అంటే నేనేదో వేద్దాం అనుకుంటే అది ఇంకేదో మిస్టేక్ అయిపోయి అట్లా అయిపోయిందనమాట. సరేలే, ఎప్పుడు మనం మంచి ముగ్గులైనా ఇట్లా మిస్టేక్ పడ్డ ముగ్గులు కూడా చూపించాలి అని చెప్పి అట్లా ఉంచేసాను అనమాట. తర్వాత చాలాసేపు నవ్వుకున్నా, ఇంతటి ముగ్గు ఎవరికి రాదు అని. ముగ్గు అయితే ఇక్కడ ఇట్లా సింపుల్గా పెట్టేసుకున్నాను. అంటే బయట ఇటువైపు గేటు బయట ఎప్పుడన్నా వేయలేదనుకోండి, ఇక్కడ ఇట్లా లోపల వేసేసుకుంటాను అనమాట. మామూలుగా అయితే మంగళవారం శుక్రవారం వేస్తాను, పండగల టైంలో వేసుకుంటాను. బయట గేటు దగ్గరే వేస్తానన్నమాట రోజు. అక్కడ వేయటానికి అంటే కొంచెం ఎండెక్కిపోయింది రోడ్డు మీద, ఇప్పుడు ఈ టైంలో ముగ్గేం వేస్తాంలే అనుకున్నప్పుడు అసలు వేసుకోకుండా ఉండటం ఎందుకు అని చెప్పి ఏదో నా తృప్తి కోసం ఇక్కడ వేసుకుంటాను అనమాట లేట్ అయిన టైంలో. విడిగానేమో మంగళవారం శుక్రవారం చెప్పాను కదా పండగల టైంలో అలాంటప్పుడు వేస్తానన్నమాట. బయట ముగ్గేయటం అయిపోయింది, గిన్నెలు కడుక్కోవటము, ఇల్లు ఊడవటము, బట్టలు వాషింగ్ మెషిన్ వేయటం, ఆ పనులన్నీ అయిపోయినాయి అనమాట.
అయితే వీడియో స్టార్టింగ్‌లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను అడగటం మర్చిపోయాను గదా! నేను అడగకపోతే అస్సలు లైక్ చేయటం గూడా మర్చిపోతున్నారు. మీరు వీడియోస్ చూస్తున్నారు గానీ లైక్ చేయటం లేదు. లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆహ్, చెప్పాను గదా! మీరిచ్చే లైకు నాకెక్కువ మందికి మన ఛానల్ రీచ్ అవుద్దనమాట. నాకు సపోర్ట్‌గా ఉంటది. అందుకే ఇన్ని సార్లు అడుగుతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. అలాగే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇందాక వంకాయలు కోసుకొచ్చాను కదా చెట్లుయి. ఇంకా అవైతే అత్తయ్య కూర వండుతుంది. మా ఇంట్లో ఈ కూరకి అసలు ఎంత డిమాండ్ ఉందంటే అస్సలు మా ఆడపడుచు పిల్లలకి గానీ, మా పిల్లలకి గానీ, నాకైనా, మా వారికైనా ప్రతి ఒక్కళ్ళకి అత్తయ్య చేసే ఈ కూర అయితే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడెప్పుడు తిందామా అన్న ఫీలింగ్ వస్తది. అంత డిమాండ్. ఇంకా ప్రాసెస్ కూడా చెప్తా ఎలా చేయాలి అనేది. ఫస్ట్ అయితే వంకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 టమాటాలు మొత్తం కట్ చేసుకొని తిరగమాత చేసి, తిరగమాతలో ఆ ముక్కలేసిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, అలాగే కారం. మన టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలనమాట. అంటే మనం తినగలిగిన దాన్ని బట్టి. ఇంక అట్లా వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు గుజ్జు కూడా పిసికి ఆ రసం అయితే పోసుకోవాలి, చింతపండు రసం. అది కొంచెం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అట్లా మగ్గనివ్వాలనమాట. ఎందుకంటే కొంచెం ఆ ముక్కలకి ఉప్పు, కారం, ఆ చింతపండు అది పట్టిద్ది కదా! కొంచెం ఒక 2 నిమిషాలు ఉన్న తర్వాత ఆ ముక్కలు ఉడకటానికి సరిపడా కొంచెం వాటర్ పోయాలి. కూర అయితే మాత్రం చాలా బావుంటది. ఎప్పుడు తినకపోతే గనక ఒకసారి ట్రై చేయండి. చెప్పాను గదా! మా ఇంట్లో అందరికి ఇష్టము అని. అసలు ఎన్ని సార్లు వండిద్దో అత్తయ్య అయితే పిల్లలకి అందరికి ఇష్టం అని జెప్పి. కనీసం వారానికి ఒకసారన్నా చేసుకుంటాము. ఇంక దీనికోసం ముందు రోజే పెరుగు తోడు పెడతామనమాట. ప్రత్యేకంగా ఈ కూర చేసుకోవాలి అనుకున్నప్పుడు. ఇంకా నీళ్ళంతా కొంచెం ఉడికిన తర్వాత ముక్క మగ్గింది అనుకున్నప్పుడు ఇలా పెరుగు వేసి తిప్పాలనమాట. తిప్పి ఒక 2 నిమిషాలు అట్లా ఉంచామనుకోండి ఉడకబెట్టేసిద్ది. ఇంక అప్పుడు ఉప్పు, కారం కరెక్ట్‌గా సరిపోయినాయా లేదా అని చూసుకొని ఇంక పొయ్యి కట్టేసుకోవటమేననమాట. ఎంతో టేస్టీగా ఉండే పెరుగు వంకాయ కూర అయితే మాత్రం రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో, చూడటానికి ఎంత బావుందో, టేస్ట్ కూడా అంతే బావుంటది. ఒకసారి ట్రై చేయండి. ఎవరు అంటే ఎప్పుడు తినకపోతే గనక ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటది. ఇంక మా ఇంట్లో ఫేవరెట్ అనమాట. ఎంత లేదన్నా కూడా వారానికి ఒకసారి, 2 సార్లు చేసుకుంటానే ఉంటాము. ఇంక అంత ఇష్టం అనమాట. అయితే ఇంకా ఆ రోజు అంటే ఇప్పటిదాకా మీరు చూసిన వీడియో నాకు ఆ రోజు అంతవరకే తీయటానికి కుదిరిందనమాట. ఇంకా అసలు తర్వాత కుదరలేదు. కొంచెం బట్టలు కూడా వేరే ఫంక్షన్ అయ్యి అట్లా కొంచెం బట్టలు ఎక్కువ ఉండటం వల్ల ఇంకా అసలు ఆ రోజు వీడియో తీయడానికి కుదరలా. అంతకు ముందు రోజే మా అన్నయ్య వాళ్ళ మనవడు పుట్టెంటికలు పోగులు కుట్టించడం ఆ ఫంక్షన్ అయితే ఉందన్నమాట. అక్కడికి వెళ్ళొచ్చాము. ఇంకా ఆ వీడియో కూడా దీంట్లోనే యాడ్ చేశాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంక ఈ గుడి వచ్చేసి మనకి నాగులపాడు అనమాట. మాకు దగ్గరే అంటే ఒక గంటంబావు జర్నీ అనమాట. చాలా బావుంటది గుడి. ఇక్కడ పిల్లలు పుట్టని వాళ్ళకి ఉయ్యాళ్ళు కట్టడము, పిల్లలు లేని వాళ్ళు మొక్కుకుంటే పిల్లలు త్వరగా పుడతారని చాలా నమ్మకం అనమాట. ఇంకా హనీ బబుల్కి కూడా ఇక్కడే పోగులు కుట్టించాము. మా ఆడపడుచాళ్ళ పిల్లలకు కూడా ఇక్కడే కుట్టించామన్నమాట. కాకుమాన్ మండలము నాగులపాడు అంటే ఐడియా ఉండే ఉంటుంది. చాలా ఫేమస్ అనమాట గుడి. నాగేంద్ర స్వామి గుడి అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి మీ అందరికి కూడా చూపించుదాము అని చెప్పి గుడి మొత్తం వీడియో తీసాము. చెప్పాను కదా చాలా ఫేమస్, చాలా పవర్ఫుల్ అనమాట. మనం ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరిద్ది. ఇంకా ఇక్కడే నాగేంద్ర స్వామి గుడి, అట్లాగే పుట్టుంది. మళ్ళనేమో ఆంజనేయ స్వామి గుడి. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం కదా, ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి అనమాట. ఇక్కడే వినాయకుడు, అన్ని దేవుళ్ళు ఉన్నారనమాట. మనకి పుట్ట దగ్గరే కింద పుట్ట ఉంటుంది, చుట్టూతనేమో నాగపడిగలు ఉంటాయి అన్నమాట. పైనేమో శివుడు విగ్రహం ఉంటుంది. అక్కడ కూడా చూపించుతాను. ఫస్ట్ అయితే బయట మేము వినాయకుడి దగ్గరికి, ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత పుట్ట దగ్గరికి అయితే ప్రదక్షిణాలు చేసి లోపలికి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ కూడా చూపించుతాను. చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడైతే నేను అన్నయ్య వాళ్ళ మనవడిది మొక్కులని చెప్పి వచ్చాం కదా, ఇంకా బాబుని వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళనైతే నేనేం వీడియో తీయలేదు. చెప్పాను కదా, అంటే అందరికీ ఇష్టం ఉంటుందో లేదో అన్న ఉద్దేశంతో నేను అంత తొందరగా ఎవరిని వీడియో తీననమాట. ఎందుకులే వాళ్ళకి ఇష్టం ఉంటుందో లేదో అని నాకు నేనే అనుకుంటాను. నేనైతే వాళ్ళని అడగను కూడా అడగలేదనమాట ఇట్లా వీడియో తీసేదా అని. ఇంకా ఓన్లీ గుడి వరకే చూపించుదాము అని చెప్పి
గుడి అయితే తీసాము. ఇంక ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం ఉండే దగ్గరికి ఇక్కడ గుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఇటు పనవట కదా, కొంచెం మనకన్నా ఎక్కువ ఎండలు ఉంటాయి అన్నమాట. ఇంక ఇటు ఎప్పుడు వచ్చినా సరే, మొన్న మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చామని కూడా ఒక వీడియో పెట్టాను కదా, అప్పుడైనా ఇప్పుడైనా ఇటు సైడ్ వచ్చాము అంటే విపరీతంగా మంచినీళ్ళు అవుతాయి అన్నమాట. అస్సలు దప్పికారదు. మంచినీళ్ళు తాగిన వాళ్ళం తాగినట్టే ఉంటాం. మళ్ళీ మన ఇంటికి వచ్చి మన ఇంటి దగ్గర వాటర్ తాగేదాకా ఇంక అట్లా వాటర్ అవుతానే ఉంటాయి. ఇంకా ఎప్పుడొచ్చినా కూడా ఇంక అంతే అనమాట. ఇటు వచ్చాము అంటే మనకి ఎంత మంచినీళ్ళు తాగినా కూడా మంచినీళ్ళు అవుతానే ఉంటాయి. అదొక ఇబ్బంది అనమాట. అంటే ఒక్కో సైడ్ ఒక్కోలా ఉంటుంది కదా వాతావరణం. ఇంక ఇటైతే ఇలా ఉంటుంది. ఇంక మేము గుడి లోపలికి వచ్చేసాము. చెప్పాను కదా, పుట్టుండి చుట్టూతా నాగపడిగలు ఉంటాయి అని. ఒకప్పుడైతే ఇప్పుడు అక్కడ తొడుగు ఉంది కదా, ఇత్తడి తొడుగు, ఆ లోపలంతా పుట్ట అనమాట. అది ఓపెన్గా ఉండేది అంతకుముందు. తర్వాత గుడి డెవలప్మెంట్లో ఇంక చుట్టూతా అట్ట పడిగి పెట్టేసి, అంటే తొడుగు నాగేంద్ర స్వామి లాగా తొడుగు తొడిగారు. చుట్టూతానేమో ఇట్లా పడిగలు శిలలు పెట్టారనమాట. ఇంకా అవన్నీ చుట్టూత పెట్టి పైన వచ్చేసి శివుడి విగ్రహం పెట్టారు. చాలా బాగుంటుంది గుడి అయితే. ఇంకా బయట వచ్చేసి ఇట్లా రావి చెట్టు ఉండి దానికి మొక్కులు మొక్కున్నాళ్ళు, అంటే పిల్లలు పుట్టిన వాళ్ళు అదే ఉయ్యాల్లో కట్టడము అట్లా కడతారనమాట. ఇంక తర్వాత మొక్కు చెల్లించుకోవడానికి వచ్చినప్పుడు మనం ఏదైతే మొక్కుంటామో ఆ మొక్కులు చెల్లించుకోవటము, మళ్ళీ పుట్టిన పిల్లల్ని అక్కడే ఉయ్యాలు కట్టి ఉయ్యాల్లో ఊపటము అట్లా చేస్తారనమాట. ఇక్కడైతే మాత్రం పిల్లలు పుట్టిన వాళ్ళకి మొక్కున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా పిల్లలు పుడతారు. అంత పవర్ఫుల్ అనమాట స్వామి అయితే. ఇంకా మా పిల్లలందరికి కూడా ఇక్కడే మొక్కులు తీర్చుకున్నాము. ఇంకా ఎప్పుడైనా సరే అన్నయ్య వాళ్ళ పిల్లలకైనా మా పిల్లలకైనా అందరికీ ఇక్కడే చేసామన్నమాట. ఇంకొకసారి మీకు కూడా చూపించుదాము అని చెప్పి ఈ వీడియో తీశాను. ఓకేనా అండి. ఇంకా ఎలాగో గుడికి వస్తున్నాం కదా అని చెప్పి ఇంకా మేము కూడా స్వామికి అయితే పాలాభిషేకం చేసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని సింపుల్గా మేము కూడా పూజ అయితే చేసుకున్నాం అనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎప్పుడైనా సరే మనం గుడికి వచ్చాము అంటే అసలు ఇంకా ఆ వైబ్రేషన్స్ మాటల్లో చెప్పలేం కదా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అప్పటి వరకు మనకి ఎన్ని టెన్షన్లు ఉన్నా ఎన్ని బాధలున్నా ఒక్కసారి గుళ్ళోకి వెళ్ళాము అంటే ఇంకా ఆ బాధలన్నీ మర్చిపోతాము. చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది అనమాట. ఓకేనా అండి. ఇంక ఇదండి ఈరోజు వీడియో లాస్ట్ వరకు చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఆ స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.